వెల్కమ్ టు రాజ్ న్యూస్. గ్లోబల్ సమ్మిట్ సూపర్ సక్సెస్ అయిందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో చేయని విధంగా తమ ప్రభుత్వం చేస్తోందని తెలిపారు. ఫ్యూచర్ సిటీ కాస్త ఫోర్త్ సిటీగా మారుస్తున్నామని చెప్పారు. దీంతో తెలంగాణ ప్రజల బ్రతుకులు బాగుపడతాయని చెప్పుకొచ్చారు. అలాగే ప్రతిపక్షాలు కూడా కలిసి రావాలంటున్న మంత్రి కోమటిరెడ్డితో మా ప్రతినిధి సునీల్ ఫేస్ టు ఫేస్. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నాడు. గ్లోబల్ సమ్మిట్ అంగరంగ వైభవంగా ఈ రోజు ప్రారంభం కానుంది. ప్రస్తుతం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు సరే చూస్తున్నాం, చాలా మంది ఇతర దేశాల నుంచి, ప్రపంచం నుంచి నలుమూల పారిశ్రామికవేత్తలు వచ్చారు, మంత్రులు వచ్చారు, డిప్యూటీ కమిషనర్, సీఎంలు వచ్చారు. ఎట్లా అనిపిస్తుంది? చాలా సంతోషం. మేము అనుకున్నట్టే చాలా మంది వచ్చాను. కొన్ని ఫ్లైట్స్తో ఇండియా వాళ్ళు రాకుండా ఫారిన్ కంట్రీ వాళ్ళు అడ్వాన్స్ చేసి అందరూ వచ్చాను. చాలా సంతోషం. మా ముఖ్యమంత్రి గారు వారి ప్లాన్ ప్రకారం ఒక పెద్ద సక్సెస్ 75 ఏళ్లలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ విధంగా చేయకుండొచ్చు. తప్పకుండా మేము అనుకున్న విధంగా ఫ్యూచర్ సిటీ ఫోర్త్ సిటీగా హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ తర్వాత ఫోర్త్ సిటీ ఫ్యూచర్ సిటీ. దీంతో తెలంగాణ ప్రజల బతుకులు బాగుపడతాయి, నిరుద్యోగుల ఆశలు నెరవేరుతాయని చెప్పి ఆశిస్తూ తప్పకుండా ఆ దిశగా మేమందరం కూడా చేస్తాం. ప్రతిపక్షాలను కూడా కలిసి రావాలని కోరుతున్నాం. సార్, మీ శాఖకు సంబంధించినటువంటి సమీక్ష ఎప్పుడు ఉండబోతుంది? 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు, మళ్ళీ 4 గంటలకి వెళ్ళి 6 గంటల వరకు మా సినిమా ఇండస్ట్రీ దాని మీద ప్యానల్ డిస్కషన్ ఉన్నాయి. ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్ లాస్ట్ ఫేజ్, మొదటి ఫేజ్లో ఉన్నాయి కాబట్టి దాని గురించి ఇక్కడ ఆఫీస్ రూమ్లో కూర్చొని డిస్కస్ చేసుకుంటాం. ఇప్పుడు వేరే డిస్కషన్ నడుస్తుంది. తప్పకుండా తెలంగాణ దేశంలో కాదు ప్రపంచంలో పోటీకి వచ్చే విధంగా తయారు చేస్తాం. ఫ్యూచర్ సిటీలో మీ పాత్ర కూడా చాలా ఉంది, R&B పాత్ర కూడా చాలా ఉంది. RRR రోడ్ 36,000 కోట్లు, 39 రేడియల్ రోడ్స్, 40,000 కోట్ల బడ్జెట్. హైదరాబాద్, విజయవాడ, హైదరాబాద్, అమరావతి, బందర్కి వెళ్ళి ఇది. ప్రతిపక్ష నేతలు ఆరోపణలు చేస్తున్నారు, చాలా ఆరోపణలు చేస్తున్నారు. వాళ్ళు పట్టించుకోము మేము. ఐ డోంట్ కేర్, నో కామెంట్స్ ఆన్ ప్రతిపక్షాలు, ఓన్లీ ఆన్ డ్యూటీ. థ్యాంక్ యూ సార్. ఇది చూస్తున్నాం, మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము నిర్వహిస్తున్నటువంటి గ్లోబల్ సమ్మిట్ ఇతర దేశాల్లో నుంచి చాలా మంది ప్రపంచంలో ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలు కూడా పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టడానికి వస్తున్నారు. ఖచ్చితంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుకున్నటువంటి విజన్ 2047 ఖచ్చితంగా నెరవేర్తాం. ఫ్యూచర్ సిటీలో అనేక ప్రాజెక్టులకు పెట్టుబడులు పెట్టడానికి చాలా మంది ఆసక్తి చూపుతున్నట్టు కూడా మంత్రి కోమటిరెడ్డి చెప్తారు. తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టిన పారిశ్రామికవేత్తల సమక్షంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ అధికారుల సమక్షంలో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ ఈ కార్యక్రమం జరుపుకోవడం ఎంతో సంతోషం, ఒక శుభ పరిణామం. ఇక్కడున్న మిత్రులకు, దేశ ప్రజలందరికీ తెలుసు, డిసెంబర్ 9, 2009 నాడు యూపీఏ చైర్పర్సన్ శ్రీమతి సోనియా గాంధీ గారి నేతృత్వంలో ఆనాటి భారత ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించిందని ఆనాటి హోంశాఖ మహాత్యులు చిదంబరం గారు ప్రకటించిన ఒక మంచి రోజు. చిదంబరం గారు డిసెంబర్ 9, 2009 నాడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నామని ప్రకటించడంతో 6 దశాబ్దాల తెలంగాణ ప్రజల యొక్క, 4 కోట్ల ప్రజల యొక్క ఆకాంక్షను ప్రతిబింబిస్తూ యూపీఏ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఈ ప్రాంత ప్రజలకు సంతోషాన్ని, ఆత్మగౌరవాన్ని అందించినాయి. అందుకే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారి ఏర్పడిన ప్రజాపాలన ఇందిరమ్మ రాజ్యంలో డిసెంబర్ 9కు ఉన్న ప్రాధాన్యతను గుర్తించి 60 సంవత్సరాల ప్రజల యొక్క బలమైన ఆకాంక్షను నెరవేర్చిన పర్వదినాన్ని తెలంగాణ తల్లి అవతరణ దినోత్సవంగా జరుపుకోవాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారిక నిర్ణయం తీసుకొని ప్రతి సంవత్సరం డిసెంబర్ 9 నాడు తెలంగాణ తల్లి ఆవిష్కరణ ఉత్సవాలను జరుపుకుంటున్నాం. అందులో భాగంగానే ఈనాడు పోయిన సంవత్సరం రాష్ట్ర పరిపాలనకు కేంద్రమైన
సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ చేసుకొని ఒక స్ఫూర్తిని పరిపాలనలో తీసుకొచ్చినాం. ఈనాడు తెలంగాణలో ఉన్న అన్ని జిల్లా కేంద్ర కార్యాలయాలలో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణను ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడం ద్వారా ప్రజల యొక్క ఆలోచనను దళితులు, గిరిజనులు, ఆదివాసీలు, మైనారిటీల యొక్క ఆకాంక్షల్ని నెరవేర్చడానికి ప్రతినిత్యం స్ఫూర్తి పొందాలని తమ దినచర్య ప్రారంభమైనప్పుడు తెలంగాణ తల్లి యొక్క ఆశీర్వాదం స్ఫూర్తిని తీసుకొని సంక్షేమాన్ని, అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లే విధంగా ఒక బలమైన సంకల్పాన్ని అందించాలి అని ఈనాడు మా ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకున్నాం. అదేవిధంగా మీకు అందరికీ తెలుసు, తెలంగాణ రాష్ట్రం యొక్క ఆకాంక్ష 2004 ఎన్నికల సందర్భంగా శ్రీమతి సోనియా గాంధీ గారు కరీంనగర్ గడ్డ మీద నుంచి ఈ ప్రజలకు ఒక మాట ఇచ్చారు. మీ ఆలోచన, ఆకాంక్ష నాకు తెలుసు, తప్పకుండా నెరవేరుతుంది అని. ఇచ్చిన మాట ప్రకారం ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, ఎన్ని అవాంతరాలు వచ్చినా అధిగమించి శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్ర ఆవిష్కరణకు సంపూర్ణంగా సహకరించారు. ఈనాడు స్వరాష్ట్ర కళ నిజమై ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో నిటారుగా నిలబడి సంక్షేమము, అభివృద్ధిని దేశంలోనే నెంబర్ 1గా తెలంగాణ రాష్ట్రం తీర్చిదిద్దుకుంటున్నది. అలాంటి గొప్ప నాయకురాలు, ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రజల ఆకాంక్ష నెరవేర్చిన గొప్ప నాయకురాలు శ్రీమతి సోనియా గాంధీ గారి జన్మదినం కూడా డిసెంబర్ 9 కావడం మా అందరికీ సంపూర్ణమైన సంతోషాన్ని కలిగించే ఈ పర్వదినం ప్రతి సంవత్సరం తెలంగాణ తల్లి అవతరణ దినోత్సవాలతో పాటు శ్రీమతి సోనియా గాంధీ గారి జన్మదిన ఉత్సవాలను కూడా 4 కోట్ల తెలంగాణ ప్రజలు తెలంగాణ రాష్ట్రం ఉన్నంతకాలం జరుపుకుంటాం. ఎప్పటికీ మా గుండెల్లో, మా రాష్ట్ర పరిపాలన విధానంలో, మా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలలో శ్రీమతి సోనియా గాంధీ గారి స్ఫూర్తి, డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి యొక్క విజన్ ప్రస్ఫుటంగా అమలు జరుగుతుంది. ఈ సమ్మిట్ కార్యక్రమంలో పాల్గొన్న వివిధ దేశాల నుంచి వచ్చిన ప్రతినిధులకు, ఈ దేశంలో ఉన్న పారిశ్రామికవేత్తలకు, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అధికారులకు అందరికీ మరొక్కసారి తెలంగాణ తల్లి అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకు. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం భారత్ ఫ్యూచర్ సిటీలో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ పేరిట నిర్వహిస్తున్న మెగా ఈవెంట్ ఘనంగా జరుగుతుంది. హైదరాబాద్ ను మోస్ట్ హ్యాపెనింగ్ సిటీగా ప్రాజెక్టు చేయడంతో పాటు ఫ్యూచర్ సిటీని గ్లోబల్ సిటీగా ప్రపంచానికి పరిచయం చేస్తుంది. విశ్వ నగరాలతో ఫ్యూచర్ సిటీ పోటీ పడగలదని చూపే సంకల్పంతో రేవంత్ ప్రభుత్వం ముందుకు సాగుతుంది. గ్లోబల్ సమ్మిట్ లో మూసీ స్టాల్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మూసీ పునరుజ్జీవంపై ప్రదర్శన ఇస్తున్నారు. మూసీ పొడవునా వచ్చే ప్రాజెక్టులు, పార్కులను ఏవీలో చూపిస్తున్నారు. మూసీ భవిష్యత్ చిత్రాన్ని రివర్ ఫ్రంట్ కార్పొరేషన్ కళ్లకు కట్టింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి గ్లోబల్ సమ్మిట్ ప్రత్యేకంగా స్టాల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఈ స్టాల్స్లో ప్రత్యేకంగా ఇక్కడ మూసీ రిజర్వేషన్కి సంబంధించినటువంటి స్టాల్ అయితే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇక్కడ మూసీ రిజర్వేషన్ సంబంధించిన కార్యక్రమానికి వెళ్ళి అటువంటి ప్రత్యేకతలు ఏంటో ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే మూసీ రిజర్వేషన్కి సంబంధించి మూసీ నది ప్రక్షాళన, మూసీ పునరుజ్జీవానికి సంబంధించి పెద్ద ఎత్తున ఇప్పటికే ప్రణాళికలు రూపొందిస్తూ ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఏదైతే డిపిఆర్ కూడా సిద్ధం చేసి కేంద్ర ప్రభుత్వానికి మరొకవైపు దీనికి సంబంధించి ఖచ్చితంగా 40 రోజులు ముందుకు వెళ్తామని చెప్పి ప్రభుత్వం భావిస్తూ ఉంది. దీనికి సంబంధించి ప్రత్యేక డిజిటల్ స్క్రీన్లపై దీనికి సంబంధించి మూసీ రివర్పై ఏదైతే రివర్ ఏ విధంగా ఉంటుంది, గతంలో ఏ విధంగా ఉంది, భవిష్యత్తులో
టీడీపీ మాజీ మంత్రి పేర్ని నాని మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. మీకన్నా మోడీ చిన్నోడు అనుభవంలో, నితీష్ కుమార్ చిన్నోడు అంటారు కదా, వాళ్ళు ముఖ్యమంత్రులుగా ఎక్కడన్నా ఎప్పుడన్నా ఇటువంటి తప్పుడు అప్పు చేశారా అని అడుగుతున్నాను. ఇప్పటి వరకు మీకన్నా అనుభవంలో తక్కువైన మోడీ కానీ, మీకన్నా అనుభవంలో తక్కువైనటువంటి నితీష్ కుమార్ కానీ ఇంత దిక్కుమాలినతనంగా అప్పు తెచ్చారా అని అడుగుతున్నాను. అంటే సరాసరి ఇంత ఘోరమైన అప్పుని గనుడు ఎవరున్నట్టు చంద్రబాబు నాయుడు ప్రజల ఆస్తుల్ని ఆదాయాల్ని తాకట్టు పెట్టి ఇంతకన్నా గొప్పగా చేయగలిగినాడు ఎవడున్నాడు? పోనీ అప్పు తెచ్చి ఏం చేసావా అంటే ఏం చేసావు? ఎవరికన్నా తెలుసా? ఇవాళ వరకు ఈ 18 మాసాల్లో డిసెంబర్ 2వ తారీఖు వరకు చేసినటువంటి 2,66,517 కోట్ల రూపాయల అప్పు ఏం చేశారనే లెక్క ఎవరికన్నా చెప్పారా మీరు అడుగుతున్నా? వైట్ పేపర్ ఇస్తారా? ఇవ్వలేరు. ఏమైనా సూపర్ 6 సూపర్ 8 ఏం చేశారు? ఎన్ని బకాయిలు ఉన్నాయి? అసలు మీరు ముగ్గురు కలిసి, చంద్రబాబు నాయుడు గారు, మీరు, మీ ఉప ముఖ్యమంత్రి, మీ అబ్బాయి, మీరు ముగ్గురు కలిసి అడుగు తీసి అడుగేయటానికి హెలికాప్టర్లు, విమానాలు, ఈ హెలికాప్టర్లో విమానాలు వేసుకు తిరిగి చెమటోడ్చి కష్టపడి 18 మాసాల్లో 2,66,517 కోట్లు అప్పు చేశారా? మీరే మాట్లాడుతున్నారు కదా, ఈ 18 నెలలు ఎంతో కష్టపడ్డాం మేము ముగ్గురు అని. ఏం కష్టపడ్డారు? అప్పులు చేయటాక, హెలికాప్టర్లు తిరగటాక, ఆఖరికి మీ ఇంటికాంచి గన్నవరానికి కూడా మీరు కారులో వెళ్లే పరిస్థితి లేదా? మీ ముగ్గురు హెలికాప్టర్లు వెళ్తారు ఇక్కడి నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్కి. గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి మీ ఇంటికి రావడానికి హెలికాప్టర్లు వస్తారు. ఆయన మంగళగిరి ఆఫీస్కి మీరు ఎక్కడికి వెళ్ళాలంటే హెలికాప్టర్లు అన్న. మీ కష్టం ఏమనాలి? ఇంక గొప్పగా చేద్దాం. మేము ముగ్గురు తెగ కష్టపడిపోయాం ఈ రాష్ట్రాన్ని ఉద్ధరించడానికి. ఎవడన్నా సామాన్యుడిని అడిగి చెప్తాడు, వీళ్ళ కష్టం రాబందులు ఎత్తుకెళ్ళా అని చెప్పి మాట్లాడతాడు. ఎందుకు కావాలి మీ కష్టం? ఎవరిని కావాలి? ప్రజల్ని పీల్చుకు తింటాకి, పీల్చి పిప్పి చేయటాకి, ప్రజల రక్తాన్ని మీరు జుర్రుకుంటాకి తప్పితే దేనికంటున్నా మీరు పనిచేస్తున్నది ఏం చేశారు ఇప్పటి వరకు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత ఏంటంట, 5 ఏళ్ళు 13.5% ఈయన జీడిపి అంట. జగన్మోహన్ రెడ్డి గారిదేమో 10.32% ఏమో జీడిపి అంట. అంటే ఇతనికి ఏ లెక్కలు, కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేటా, కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ సిఏజిఆర్ ఏదో లెక్క అని చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఆ సిఏజిఆర్ లెక్కల ప్రకారం అంట ఆయనదేమో 13 చిల్లరంట, ఈయనేమో 10 చిల్లరంట. నాకులాగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా కష్టపడితే గనక బోళ్ళ డబ్బులు వచ్చాయి అని చెప్పి మాట్లాడుతున్నాడు. అంటే నీకు ఎలా వెసులుబాటు అయితే అలా ఫిగర్లు తీసేసుకుంటావు చంద్రబాబు నాయుడు గారు. మీ 5 ఏళ్ళు ప్రతి సంవత్సరం అంటే మీ జీడిపి పెరిగితే దేశం జీడిపిలో మీది ఎంత శాతం ఉండాలి కదా? ఇప్పుడు మనం పావలా సంపాదించాం అనుకోండి, మన పావలా దేశానికి వచ్చిన రూపాయిలో మనది ఎంత ఉందా? 5 పైసలు ఉందా, 4 పైసలు ఉందో రావాలి కదా లెక్క. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బాండ్ పేపర్ పై హామీల జోరు కొనసాగుతుంది. ఒకరిని చూసి మరొకరు తమను సర్పంచ్ గా గెలిపిస్తే అమలు చేసే హామీలను బాండ్ పేపర్ పై రాసిస్తున్నారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం బీర్నంది సర్పంచ్ స్థానానికి పోటీ చేస్తున్న అభ్యర్థి ఓటర్లను ఆకర్షించేందుకు వినూత్న రీతిలో ప్రచారం చేస్తున్నారు. బీర్నంది సర్పంచ్ అభ్యర్థి మూలా శ్రీధర్ గైడ్ తనను సర్పంచ్ గా గెలిపిస్తే గ్రామంలోని మల్లన్న గుడి కోసం 2 గుంటల భూమి, ఆడబిడ్డ పెళ్లికి 5,000, ఎవరైనా చనిపోతే 5,000, గ్రామంలోని ప్రధాన వీధుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు, విద్యార్థుల కోసం గ్రంథాలయం ఏర్పాటు చేస్తానని, అవి నెరవేర్చకపోతే ఎవరైనా వచ్చి నిలదీయవచ్చని బాండ్ పేపర్ పై రాసిచ్చాడు.
నేను గత 20 సంవత్సరాల నుంచి గ్రామంలో ప్రజాసేవ చేసుకుంటూ జీవిస్తున్నా. ఇప్పుడు సర్పంచ్కి అవకాశం వచ్చింది. ప్రతిదీ హామీలు ఇస్తూ ఒకటి ప్రతి కాలనీలో సీసీ కెమెరాలు, డ్రైనేజ్ వ్యవస్థ, పింఛన్ ఇప్పియడము, మా విలేజ్లో అటవీ భూములు బాగున్నాయి, అవి అభివృద్ధి కోసము వాటర్ సోర్సెస్ లేవు, కరెంట్ సౌకర్యం లేదు, అన్ని సౌకర్యాలు కూడా అటవీ భూములకు మాకు పట్టాలు వచ్చినాయి. మా ఎస్టీ సోదరులు లంబడ గోడు జాతి వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు భూములు ఇచ్చారు కానీ భూమి అభివృద్ధి కాలేదు. దానికి ఫారెస్ట్ ఇబ్బంది లేకుండా అవిటికి కూడా సహకారం చేసి వాళ్ళని డెవలప్ చేయాలని నేను కూడా నిర్ణయించుకున్నా. యాదవ సంఘానికి మల్లన్న గుడి కోసం 2 గుంటల భూమి, నా సొంత భూమిలోకి వెళ్ళి 2 గుంటల భూమి వాళ్ళకు నా మంచి మనసుతో దేవుని గుడి కోసం విరాళంగా ఇద్దామని నేను నిర్ణయించుకున్నా. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో వ్యాపారస్తులు బంద్ నిర్వహించారు. రోడ్డు వెడల్పు ప్రక్రియలో భాగంగా రోడ్డుకు ఇరువైపులా ఉన్న షాపులను తొలగించేందుకు మున్సిపల్ అధికారులు సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే అక్కడికి చేరుకున్న మున్సిపల్ సిబ్బందిని వ్యాపారస్తులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసుల జోక్యం చేసుకుని ఇరు వర్గాలకు సర్ది చెప్పారు. రేపటి వరకు వ్యాపారస్తులు స్వయంగా తొలగించాలని, లేని ఎడల మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకుంటారని స్పష్టం చేశారు. మున్సిపల్ అధికారుల చర్యతో పట్టణ వ్యాపారస్తులు స్వచ్ఛందంగా బంద్కు పిలుపునిచ్చారు. తమ షాపులను మూసివేసి స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద నిరసన తెలిపారు. ఇక్కడ ఎక్కడ కూడా ఒక సిగ్నల్ పాయింట్ లేదు. సిగ్నల్ పాయింట్ ఉన్నది, అక్కడ ట్రాఫిక్ విపరీతంగా జామ్ అవుతుంది. దానికోసం మేము చేస్తున్నామన్నట్టు కూడా లేదు. గతంలో 150,000 జనాభా ఉన్న ఈ బెల్లంపల్లి ఈ రోజు కాస్త 50,000 జనాభాకి వచ్చింది. 150,000 జనాభా ఉన్నప్పుడే 30 ఫీట్ల రోడ్డుతోటి ఈ వ్యాపారాలు నడిచినాయి. మరి ఇప్పటికి తుమ్మత్తే దగ్గత్తే మంచిర్యాల పోతుండడం, ఆన్లైన్ బిజినెస్ అయిపోయింది, వ్యాపారులు లేక వెలవెలబోతున్నారు. అలాంటిది ఇంకా దుకాణాలు కూలగొడతాం మేము. ఇక్కడ ఏమి అభివృద్ధి జరిగిందని చెప్పేసి ఒక రోడ్డు వెడల్పు చేస్తే అభివృద్ధి అయిపోయినట్ట. ఒక బస్సు డిపో లేదు, సరైన దవాఖానా లేదు, ఇంజనీరింగ్ కాలేజీ లేదు. ఇవి ఏమి చేయకుండా ప్రజలకు జీవనోపాధి కల్పించకుండా కేవలం వ్యాపారస్తులను ఇబ్బంది పెడుతూ రోడ్డును వెడల్పు చేస్తున్నామని చెప్పేస్తే ఏమో అవుతుందని అనుకుంటారు తప్ప వ్యాపారుల ఐక్యత ఉన్నది. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు, ఎవరిని ఎప్పుడు ఎట్లా బొంద పెట్టాలో అట్లా బొంద పెడతారు. ఇది గ్రహించాలని చెప్పేసి సందర్భంగా చేస్తున్నాం. బెల్లంపల్లి పట్టణంలో అభివృద్ధి పేరు మీద స్థానిక శాసనసభ్యులు, అధికారులు మరి ఎక్కడికక్కడ రోడ్లు వెడల్పు చేయాలని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకొని వాళ్ళ వ్యాపారులను భయభ్రాంతులను చేస్తున్న సందర్భం మనం ఈరోజు చూస్తున్నాం. దానికి నిరసనగా ఈరోజు వ్యాపారులందరూ కూడా మరి బంద్ పాటించి ఈరోజు ఈ చౌరస్తాలో నిరసన తెలుపుతున్నారు. నాకు తెలిసిన ఇన్ని రాజకీయ సంవత్సరాలలో ఎక్కడ కూడా వ్యాపారులు స్వయంగా నిరసన తెలిపినటువంటి సందర్భం ఉండదు. రాజకీయ నాయకులు బంద్ పిలిపిస్తారు కానీ ఒక వ్యాపారవేత్తలు, వ్యాపారం చేసుకునే వ్యక్తులు ఈరోజు మరి రోడ్డు మీదకి వచ్చి బంద్ పాటించి నిరసన తెలుపుతున్నారంటే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ప్రకటించిన రోజు డిసెంబర్ 9. రాష్ట్ర ఏర్పాటులో మలిదశ ఉద్యమానికి ఎంతో ప్రాముఖ్యమున్న ఈ రోజును విజయ్ దివస్ గా జరుపుకుంటాం. తెలంగాణ మలిదశ ఉద్యమంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రముఖ పాత్ర వహించిన ఎంసీ లింగన్నతో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ ఉద్యమంలో ఈరోజు డిసెంబర్ 9 నాడు విజయ దివాస్గా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ మలిదశ తెలంగాణ ఉద్యమంలో ఈరోజే తెలంగాణను ప్రకటించారు. అందుకోసం ఈ ఉద్యమకారులందరూ, తెలంగాణ వాళ్ళందరూ దీన్ని విజయ దివాస్గా సంబరాలు చేసుకుంటారు. అయితే మనతో పాటు ఇక్కడ ఉన్న ఎంసీ లింగన్న గారు తెలంగాణ ఉద్యమకారుడు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే ఇతని యొక్క ప్రస్తావన ఉంది. అతన్ని అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, విజయ దివస్ శుభాకాంక్షలు. ఫస్ట్ మీకు ఈ మలిదశ ఉద్యమంలో మీరు ఏ విధంగా పాల్గొన్నారో మీకు అనుభవాలు చెప్పండి. ప్రత్యేకించి ఈరోజు తెలంగాణ విజయ దివస్ సందర్భంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి రాజ్ న్యూస్ యాజమాన్యానికి మరి స్థానిక రిపోర్టర్లకు శుభాకాంక్షలు తెలియజేస్తూ శుభాభివందనాలు. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరినీ కూడా సంతోషపరిచినటువంటి ఆనంద ఉత్సవాలలోకి నెట్టినటువంటి రోజు ఈ రోజు. ఆనాడు దాదాపు 18 మంది మరి తెలంగాణ ఉద్యమ
విద్యార్థులు ఆసులు బాసినటువంటి రోజులు. మళ్ళీ 1969 ఉద్యమంలో విద్యార్థి వీరులు అనగా దాదాపు 386 పై చిలుకు ఆసులు బాసినటువంటి రోజులు. దాని తర్వాత 2001 సంవత్సరంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర మలిదశ ఉద్యమం ప్రారంభమై ఈ జిల్లా వాసి అయినటువంటి పెద్దల మాన్యులు స్వర్గీయ కొండ లక్ష్మణ్ బాపూజీ గారి స్వగృహంలో మొట్టమొదటిసారిగా పురుడు పోసుకున్నది ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమ కాంక్ష జలవిహార్ హైదరాబాద్లో. మరి ఈ జిల్లా నుంచి గతంలో మరి మంత్రిగా ఉన్నటువంటి పెద్దలు స్వర్గీయ కొండ లక్ష్మణ్ బాపూజీ గారు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడే వరకు నేను మంత్రివర్గంలో ఈ అసెంబ్లీలో కాలు పెట్టబోనని చెప్పి తన మంత్రి పదవిని త్యజించి మరి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి తన యొక్క చివరి శ్వాస వరకు మరి పోరాటం చేసినటువంటి వ్యక్తి ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వాంకిడి గ్రామానికి చెందినటువంటి పెద్దలు స్వర్గీయ కొండ లక్ష్మణ్ బాపూజీ గారు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా 50 మంది తెలంగాణ ప్రజలందరూ కూడా గుర్తు చేసుకోవాల్సినటువంటి మనన చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. సామల సదాశివ గారైతేనేముంది, ఎందరో రచయితలు కూడా ప్రత్యేక తెలంగాణ విషయం మరి ఆ యొక్క ఉద్యమ స్ఫూర్తిని ప్రజలలో యువకులలో రగిలించినటువంటి రచనలు, కవితలు, గానాలు ఎన్నో ఉన్నాయనేటువంటి విషయాన్ని మరి గుర్తు చేసుకోవచ్చు. తెలంగాణ ప్రజల 3.5 కోట్ల ప్రజల యొక్క ఆకాంక్ష మేరకు మరి మేడం సోనియా గాంధీ గారిని స్వర్గీయ జయపాల్ రెడ్డి గారు వారిని ఎంతో కూడా ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకత ఎందుకు అనేటువంటి విషయాన్ని మరి ఎన్నో సందర్భాల్లో మరి మేడం సోనియా గాంధీ గారికి వారు వివరించి ఈ యొక్క ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం రావడానికి మరి ముఖ్య కారకులు మరి ఎందరో మంది పెద్దల్లో జయశంకర్ సార్ అయితేనేముంది, కొండ లక్ష్మణ్ బాపూజీ గారు అయితేనేముంది, మరి అదేవిధంగా కేశవరావు జాదవ్ గారు అయితేనేముంది, వారందరి కోవలో కూడా మరి జయపాల్ రెడ్డి గారు కూడా ఈ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం రావడంలో వారి కృషి కూడా చాలా ఉందనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనం తెలియజేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీలో ఎందరో మంది ఆసులు బాసినటువంటి విద్యార్థి వీరులు అయితేనేముంది, మరి అదేవిధంగా శ్రీకాంతాచారి కానీ, పోలీస్ కృష్ణయ్య కానీ, ఈ విధంగా ఎందరో మంది కూడా ఈ యొక్క తెలంగాణ ఉద్యమం కొరకు ఆసులు బాసిన తర్వాత ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సిద్ధించడం. మరి ఆదిలాబాద్ జిల్లాలో మీరు చాలా ఉద్యమంలో పాల్గొని ఎంతో మంది ఇన్స్పిరేషన్ చేసిండ్రు, మీ యొక్క అనుభవం చెప్పండి. 2006లో మొట్టమొదటిసారిగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు 610 జీవో పేరట ఏర్పాటు చేసినటువంటి 2006 మరి నవంబర్ 14 తారీఖు నాడు ఏర్పాటు చేసినటువంటి మరి ఆ యొక్క ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమ ఆవశ్యకత మీద ఈ నిర్మల్ పట్టణంలో 2006లోనే దాదాపు 15-20 వేల మంది జనసమూకరణ చేసి ఇక్కడ మరి 106 మంది కళాకారులతో 18 మంది మేధావులతో ఇక్కడ భారీ బహిరంగ సభ నిర్వహించడం జరిగిందనేటువంటి విషయాన్ని మరి ఆనాడు కూడా మరి ఆ యొక్క సభ నిర్వహించిన తర్వాతనే మరి మొట్టమొదటిసారిగా టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి తెలంగాణ ఆకాంక్ష మీద ముందుకొచ్చినటువంటి స్వర్గీయ మధుసూదన్ రెడ్డి గారు ఎంపీగా గెలిచినటువంటి సందర్భాలు ఉన్నాయనేటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తూ ఉన్నాం. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం పేరిట వెలిసినటువంటి బీఆర్ఎస్ పార్టీలో మరి ఆ ఆకాంక్షతో బయటకు వచ్చినటువంటి ప్రతి నాయకుడిని కూడా ఆదరించి మరి వాళ్ళందరినీ కూడా శాసనసభకు పంపినటువంటి రోజులు ఉన్నాయని తెలియజేస్తూ ఉన్నాం. 2006లో నిర్మల్లోని పెద్ద భారీ బహిరంగ సభ చేసి ప్రజలందరికీ ఉద్యమకారాన్ని వైపు నడిపించడం అనేది నాకు ఆనందం అని చెప్తున్నాను. మనతో కెమెరామెన్ సురేష్ తోటి శ్రీనివాస్, నిర్మల్.